యూట్యూబర్ అయినటువంటి బచ్చలకూరి జోసెఫ్ ఒరఫ్ రావణ్ మీద నమోదైనటువంటి ఒక తీవ్రమైన కేసు విచారణ అనంతరమే మనకు తెలుస్తుంది అతడు నిర్దోషియా దోషియా అని. కాబట్టి ప్రస్తుతానికి అతడు నిందితుడు, అనుమానాస్పదమైనటువంటి వ్యవహారాలు కలిగి ఉన్నవాడు. ఇవన్నీ క్లియర్గా అతను ఏ తప్పు చేయనట్లుగా నిరూపించుకొని బయటకు వస్తే వాళ్ళ టీము, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అందరూ హ్యాపీ. అదర్వైజ్ ఇది బయటకు వచ్చినందుకు, ఈ ప్రమాదాన్ని నుంచి కాపాడినందుకు మిగిలిన వారు హ్యాపీ. అయితే ఈ తరుణంలో జరుగుతున్నటువంటి కొంతమంది మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు, స్వేచ్ఛ కోసం మాట్లాడే వాళ్ళు, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు, లెఫ్ట్ లాబీ, ఆ తులసి చందు లాంటి వాళ్ళు, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఏం మాట్లాడుతున్నారు, ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారా అని అంటాడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా లేకపోతే బ్రహ్మాస్త్రం మీద పిచ్చుకనా అవన్నీ పక్కన పెడితే, నిజంగా రావణ్ గనక తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తే హీ విల్ బికమ్ హీరో. ఆయన రావణ్ కాదు, నిజంగా రాముడైపోతాడు. ఆ లక్షణాలు ఉన్నాయో లేదో తర్వాత విషయం. నేను చెప్తున్నది జస్ట్ ఒక ఉపమానం. అతనిలో ఏ దోషము లేకపోయినా ఇన్ని వందల కేసులు, వాటితో పాటు ఉపా కేసు, వీటిని ఛేదించి బయటికి ప్యూర్ డైమండ్ లాగా వచ్చాడు అనుకోండి, అతడు ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోతాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతాడు, దేశానికి ప్రధాని అయిపోతాడు అనుకోండి. అంత స్థాయిలో ఆ లెవెల్ క్రేజ్ అనేది ఆయన గడించగలడు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కడు దోషి అయిపోడు. కనుక ఆ అవకాశం రావనుకుంది. కానీ ఇక్కడ నడిమిట్లో ఏం జరుగుతోంది అంటే, చర్చలు అనవసరంగా ప్రయోగిస్తున్నారు. ఆ ఉపా అనేది లేకుండా చేయాలి. కసబుగాడికి కూడా మానవ హక్కులు ఉంటాయని మాట్లాడారు. అంటే ఉగ్రవాదికి కూడా మానవ హక్కులు ఉంటాయి, వాడికి కూడా బతికే స్వేచ్ఛ ఉంటుందని మాట్లాడే ఈ బ్యాచ్ ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలని, దేశ వ్యతిరేకమైనటువంటి నేరాలని నిరోధించేటటువంటి చట్టాలని కూడా ఆర్టికల్ 370ని తొలగిస్తే ఏడుస్తారు, ఇటువంటివి ప్రయోగిస్తే ఏడుస్తారు. ఇటువంటివి తీసేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సారూప్యమైనటువంటి చట్టాలని ప్రయోగించి తర్వాత కొన్నాళ్ళకి తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది, దేశంలో అలజడులు జరుగుతున్నాయి. విపరీతమైనటువంటి తీవ్రవాదము లేకపోతే హింసావాదం కలిగిన వాళ్ళు, అలాంటి మనకు ఎగనిస్ట్ చట్టాలు లేవు కదా, మహా అయితే 3-4 ఏళ్ళు లోపల నుండి వచ్చేయచ్చు అనుకునే ఒక సౌకర్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఏమవుతుంది దేశంలో? కనుక ఉపా వచ్చింది. ఈ ఉపా అనేది తీసేయాలి, ఇది అనవసరంగా ప్రయోగించారు, ఏ తప్పు చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఏఐ త్రూ ఇన్ఫర్మేషన్ సేకరించినటువంటి చైతన్య కూరపాటి, ఈయన తన వాల్ మీద పెట్టినటువంటి సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపిస్తాను. ఒకసారి మీరు కూడా మీ ఆలోచనని అప్లై చేసి చూడండి. ఇది నిజమా కదా మీకే అర్థమైపోతుంది. రావణ్ మీద అక్రమంగా కేసు పెట్టారా లేకపోతే సహేతుకంగానే ఈ కేసుని పెట్టి నడిపిస్తున్నారా? బచ్చలకూరి జోసెఫ్ మీద ఉపా ప్రశ్నలు సమాధానాలు. ప్రశ్న, రావణ్ ఏమైనా ఉగ్రవాద? ఒక మామూలు యూట్యూబర్ మాత్రమే. సమాధానం, ఉగ్రవాదులు అంటే తుపాకులు పట్టుకొని నడుముకు బెల్ట్ బాంబులు కట్టుకొని తిరుగుతారు అనుకుంటే అవివేకమే. ఉగ్రవాదులు ఏ రూపంలో అయినా ఉండి ఉండవచ్చు. క్రితం వారంలో ఢిల్లీలో ఒక వాట్సాప్ గ్రూపులో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మీద ఉపా కేసు పెట్టబట్టే అతనితో పాటుగా మరో 8 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పోలీసులకు చిక్కారు. వీరి ఫోన్ డేటా పరిశీలించాక వీరు POKలోని ఉగ్రవాద స్థావరాల్లో శిక్షణ పొందినట్లుగా తెలిసింది. 2 నెలల ముందు ఒక TCSలో మహిళా HR మీద కేసు పెట్టాక మాత్రమే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఒక జిహాద్ నెట్వర్క్ బయటపడింది. అలాగే కాశ్మీర్లో ఒక డాక్టర్ మీద పెట్టినటువంటి కేసులో ఉగ్రదాడికి పాల్పడడానికి కుట్ర పన్నుతున్న 10 మంది తీవ్రవాద డాక్టర్ల బృందం గురించి బయటపడింది. ఒక డాక్టర్ మీద ఆ ప్రయోగం చేస్తారా, ఒక డాక్టర్ మీద ఇంత దుర్మార్గమైన కేసు పెడతారా అనడానికి లేదు కదా. టెర్రరిస్ట్ అనేవాడు ఎన్నో రకాల వైరస్ లాంటివాడు, ఏ రూపంలోనైనా వచ్చి అటాక్ చేసిపోతాడు. వాడు చావడానికైనా సిద్ధమై చంపడానికి వచ్చినటువంటి వాడు కనుక అతని మీద అంతే బలమైనటువంటి చట్టాలు అలాగే నిఘా నేత్రాలు ఉండాలి. సరే, ఇప్పుడు దీనికి ఇది సమాధానం అనమాట. అంటే ఒక సాధారణ యూట్యూబర్ మీద ఇలాంటి కేసు పెట్టవచ్చా, సాధారణ యూట్యూబర్లు ఉగ్రవాదులు అవుతారా అనే ప్రశ్నకి ఈ ఏఐ ఇచ్చినటువంటి సమాధానంగా మనం దీన్ని చూడొచ్చు. ఇన్ ద కంటిన్యూషన్, వీరు కూడా మొదట్లో మామూలు వాట్సాప్ అడ్మిన్లు, IT కంపెనీ HRలు, ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లే. ఎవరు? వాళ్ళు ఉగ్రవాదులుగా తేలక మునుపు వారంతా. ఇక తదుపరి ప్రశ్న, ఉపా అంటే ఉగ్రవాదుల మీద ప్రయోగించే చట్టమా అన్నదానికి సమాధానం, ముందుగా ఉగ్రవాదం అంటే ఏమిటో తెలుసుకోవాలి. తాను నమ్మిన సిద్ధాంతం సూచించే లక్ష్యం చేరుకోవడానికి తాను నమ్మిన సిద్ధాంతం సూచించే లక్ష్యం చేరుకోవడానికి హింసాత్మక దారి ఎంచుకున్న వాళ్ళని ఉగ్రవాదులు అంటారు. ఆ ఉగ్రవాదం కోసం దేనికైనా తెగబడే వాళ్ళని తీవ్రవాదులు అంటారు. అర్థమైందా? చంపడానికి, చావడానికి లేదా అటువంటి ప్లాన్స్ చేయడానికి వ్యూహరచనలు చేసేవాళ్ళు కూడా ఆ కేటగిరీ కిందకే వస్తారు.
ఉపా చట్టం ఒక వ్యక్తి ఉగ్రవాద కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే చట్టం మాత్రమే. కానీ ఉగ్రవాది అని తెలిసాక పెట్టే చట్టం కాదు, తెలుసుకోవడానికి. రావణైనా ఎవరైనా XYZ వాళ్ళ మీద ఆ చట్టం ప్రయోగించి విచారణ జరుపుతున్నారంటే అతడు ఉగ్రవాదని కాదు, ఏమో అనుమానం అనమాట. అతను ఉగ్రవాద కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేశాక మాత్రమే తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రశ్న జోసెఫ్ ఆర్ రావణ్, ఆ వ్యక్తి ఏమవుతాడు? నిందితుడవుతాడు. మరొక ప్రశ్న, పవన్ కళ్యాణ్ను తిట్టడంతోనే ఉపా పెట్టేశారా? ఇదే చాలామంది అంటున్నారు కదా. దానికి సమాధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాధానం చూడండి. జోసెఫ్ మీద ఇనీషియల్గా పెట్టిన కేసులు కూడా పవన్ కళ్యాణ్ను తిట్టాడని, అది నేరమని ఫైల్ చేసినవి కావు. పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తున్నాడని, దీనివల్ల సమాజంలో కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అని పెట్టిన కేసులే. పోలీసులు ఆ కేసులలో ప్రాథమిక విచారణ చేసే సమయంలో ఇతను హిడ్మా అనే నక్సలైట్ నాయకుడు చనిపోయినప్పుడు నరేష్ కుమార్ సూఫీ అనే వ్యక్తి రాసి ఇచ్చినటువంటి, నిన్న వీడియో చేసేటప్పుడు ఆ రాసింది ఎవరో తెలియక ఎవడు రాశాడో అన్నాను. ఆ రాసిన వ్యక్తి అంటే నరేష్ కుమార్ సూఫీ అంట. అంటే ఇప్పుడు నిర్మోహమాటంగా ఇతన్ని కూడా ఉపా కింద అరెస్ట్ చేయవచ్చు. మరి ఎక్కడున్నాడో ఏంటో, మరి అతని నెట్వర్క్ మనకు తెలియదు. సో ఈ నరేష్ కుమార్ సూఫీ అనే వ్యక్తి రాసి ఇచ్చినటువంటి ఒక స్క్రిప్ట్తో తనకి తాను ఎడిట్ చేసి తన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియో పోలీసులకు లభ్యమైంది. అందులో ఇతను హిడ్మా చావుతో ఉద్యమం ఆగదని, తుపాకీ స్థానంలో కీబోర్డుతో నక్సల్ ఉద్యమం తాను కొనసాగిస్తాను అని తనను తాను నక్సల్ భావజాలానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ తానే వీడియో పోస్ట్ చేశాడు. దీంతో పాటుగా ఇతని పార్ట్నర్గా ఉన్నటువంటి భాను మేకలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తాను నక్సల్ ఉద్యమానికి మద్దతుగా, నక్సల్ నాయకుల చావులను త్యాగాలుగా గుర్తిస్తూ వారి గౌరవార్థం మెడలో ఎర్రకండువా వేసుకుని తిరుగుతాను అని స్పష్టం చేశాడు. అంటే అతని భావజాలం కేవలం కమ్యూనిస్టు భావజాలం కాక ఉగ్రవాద భావజాలమైనటువంటి నక్సల్ భావజాలానికి అతను మద్దతుదారుగా ఉన్నాడు అని స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రాథమిక ఆధారాల మీదనే అతని మీద ఉపా సెక్షన్ ఫైల్ చేయాల్సి వచ్చింది. అయితే నక్సల్ భావజాలానికి సపోర్ట్గా మాట్లాడినంత మాత్రాన కేసులు అయిపోవు. ఎవరికైనా ఏ భావజాలం పట్లైనా సుముఖత విముఖత రెండూ ఉండవచ్చు. కానీ అటువంటి నిషేధితమైనటువంటి వ్యవస్థలకి మనం పని చేయకూడదు. సపోర్టుగా మాట్లాడవచ్చు, నువ్వు ఉగ్రవాదికి కూడా సపోర్టుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు కసబ్ గురించి మాట్లాడాలా, అతడికి కూడా మానవ హక్కులు ఉంటాయని, అది తప్పు కాదు. కానీ అతడి చేసేటటువంటి వ్యవహారాలకి, అంటే నిషేధించబడినటువంటి వ్యక్తి లేదా సంస్థలు చేసేటటువంటి పనులకి, కార్యక్రమాలకి మనం ఊతమివ్వకూడదు. వాళ్ళకి మనం కానీ మనకి వాళ్ళు కానీ ఎటువంటి లావాదేవీలు ఆర్థికమైనవనే కావు, సమాచార మాధ్యమంలో కూడా లావాదేవీలు జరపబడి ఉండకూడదు. సో అంతవరకు ఆయన వెళ్ళుంటే, ఎవరు ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వెళ్ళుంటే అప్పుడు అతడు నేరగాడవుతాడు. కేవలం ఒక భావజాలం పట్ల తను ఆసక్తిని కనబరుస్తూ ఉన్నంత మాత్రాన అతను నక్సలైటో, తీవ్రవాదో, టెర్రరిస్టో అయిపోడు. ఇది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక ప్రశ్న, తీవ్రవాద సాహిత్యం కలిగి ఉండటం, తీవ్రవాద ఆలోచన విధానం పట్ల సానుభూతి కలిగి ఉండటం నేరం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కదా. సో నేను చెప్పినటువంటి పాయింట్ అదే అనమాట. ఎస్, దట్ ఈస్ ట్రూ. సాహిత్యం కలిగి ఉండటం, సానుభూతి కలిగి ఉండటం, ఉదాహరణకు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు లేక మావోయిస్టులు రాసిన పుస్తకాలు నేను కలిగి ఉన్నంత మాత్రాన నేను కూడా వాళ్ళకి మద్దతుదారు అయిపోను, లేదా నేను వాళ్ళకి సహకరిస్తున్న వాడిని అయిపోను. నేను తెలుసుకోవాలని కూడా వాళ్ళ బుక్స్ నా దగ్గర పెట్టుకోవచ్చు కదా. కానీ అది అరెస్టు నుండి షీల్డ్ ఇవ్వదు. అంత మాత్రాన అనుమానించకుండా ఉండడానికి కూడా అవ్వదు. నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి అని అనుమానించి నేను విచారించే హక్కు అధికారులకు ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గర సాహిత్యం కలిగి ఉండడానికి కారణాలు ఏమిటి? కేవలం సానుభూతిపరుడు మాత్రమేనా, లేక వారితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నాడా అనేది కేవలం విచారణ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా జరగాలి అంటే కస్టడీ తప్పనిసరి. ఎందుకంటే మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పనప్పుడు కస్టడీలో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని ప్రయోగించి సమాధానాలు రాబడతారు. అవన్నీ కూడా రికార్డింగ్లు కూడా చేస్తారు. ఇక మరొక ప్రశ్న, ఇది ప్రశ్నించే వారి మీద అప్రజాస్వామిక దాడి. రావణ్ ప్రశ్నించాడు కాబట్టే అరెస్ట్ అయ్యాడు అనే ఒక సూటి ప్రశ్నకి సమాధానం, ఈ దేశానికి ప్రశ్న కొత్తది కాదు, ప్రశ్నించేవారు కొత్త కాదు, లేదా జోసెఫ్ రావణే ఈ ప్రశ్నకి శ్రీకారం చుట్టినవాడు కాదు. అయితే ప్రశ్న ఒక సామాజిక బాధ్యత. సమాజాన్ని జ్ఞానం వైపు, శాంతి వైపు, ఐక్యత వైపు, పరస్పర గౌరవం వైపు నడిపించే బాధ్యత. అంతేగాని ప్రశ్న సమాజంలో అంతరాలు సృష్టించడానికి, హింసను రేకెత్తించడానికి ఉపయోగించకూడదు. ప్రశ్నించడం పేరుతో జోసెఫ్ అదే పని చేశాడు అనేది అభియోగం. ప్రశ్నించడం సాకుగా పెట్టుకొని సమాజంలో కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, మెజారిటీ ప్రజలు పాటించే మతాన్ని తీవ్రమైన, పరుషమైన, జుగుప్సాకరమైనటువంటి పదాలతో తిట్టడం చేశాడు. దానికి నాన్ స్టాప్ బ్యాటింగ్ అని, తోలు తీయడమని, మింగడం అంటూ తనతో ఉన్నటువంటి పర్వర్షన్స్ను తృప్తిపరుచుకునే విధంగా ఆయన ప్రవర్తించాడు.
ఇది ఖచ్చితంగా సమాజంలో వర్గాల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి తీరుతుంది. ఈ బాధ్యత లేని ప్రశ్న విధానం లేదా ఉద్దేశపూర్వకంగా ప్రశ్న సాకుగా వైషమ్యాలు, అశాంతి వ్యాప్తి చేసే ప్రయత్నం వల్లనే జోసెఫ్ కేసులను ఆకర్షించాడు. బాధ్యతగా ప్రశ్నించే వాళ్ళు కోకొల్లలుగా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి ఇది ప్రశ్న మీద దాడి అనడం ఎంత మాత్రం సబబు కాదు. ఇక మరొక ప్రశ్న, ఉపా ఈజ్ ఏ డ్రాకోనియన్ యాక్ట్, దాని ప్రయోగం అనైతికం కదా అనే ప్రశ్నకి సమాధానం, చట్టాలు రెండు రకాలు. కొన్ని వ్యక్తిగత రక్షణల కొరకు చేయబడిన చట్టాలైతే కొన్ని సామాజిక వ్యవస్థల్ని రక్షించే ఉద్దేశంతో చేయబడిన చట్టాలు ఉంటాయి. యుఏపిఏ కూడా అదే విధంగా సమాజాన్ని తీవ్రవాదం, ఉగ్రవాదం నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి చట్టం. ఉపా వలన కొన్ని వందల మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పొద్దున్నే ఒక పెద్ద ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్వేచ్ఛ కోసం విపరీత వ్యాఖ్యానం చేస్తూ మాట్లాడుతూ ఉపా లాంటి చట్టాలు ఉండకూడదు దేశంలో అని మాట్లాడాడు. అంటే మరి ఆయన ఇంటి పక్కనో ఆయన ఇంట్లోనో ఒక బాంబు దాడి జరిగితే తప్ప, జరగాలని మన కోరిక కాదు, అతను బాధితుడైతే తప్ప ఇలాంటి విషయాలు అలాంటి వాళ్ళు తేరుకోరు. చాలా పెద్దవాళ్ళు వయస్సులో, కానీ బుద్ధిలో మాత్రం ఆ విధంగా గడ్డి తినేలాగా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈ ఉపా వలన ఏం జరిగింది? వందల మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఆ వందల మంది ఉగ్రవాదుల యొక్క టార్గెట్ ఏంటి? లక్షలాది మంది భారతీయుల ప్రాణాలు. వాళ్ళు కూడా కాపాడబడ్డారు. ఎవరు? భారతీయులు. ఇలాంటి చట్టాలు కొన్ని దేశ వ్యతిరేక ఆలోచన విధానాలకు ప్రతీఘాతంగా మారతాయి. కాబట్టి అలాంటి ఆలోచన విధానాల మద్దతుదారులు ఇలాంటి రక్షక చట్టాల మీద నెగిటివ్ ప్రాపగండా చేస్తూ ఉంటారు. వారి ట్రాప్లో పడకూడదు. దేశం చుట్టూ భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్రదారుడు, దేశంలో వారి ప్రతినిధులు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు లేకపోతే అమాయకుల ప్రాణాలు బలి పెట్టబడతాయి అంటూ చైతన్య కూరపాటి, ఐ థింక్ ఇది ఆయన ఓన్గా విత్ హెల్ప్ ఆఫ్, అంటే ఏఐ అని ఉంది అనేసరికి ఏఐ ఇన్ఫర్మేషన్ అనుకున్నాను, ఆయన కూడా కొంత మార్చుకొని అందించినటువంటి సారాంశం. సో చాలా అర్థవంతంగా అనిపించి అది మీకు చదివి వినిపించాను. అక్కడక్కడ నా యొక్క ఒపీనియన్స్ని కూడా జోడించాను. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.